అందరికీ గుడ్ మార్నింగ్. షోరూమ్కి అయితే వచ్చేసాము. ఈరోజు కొద్దిగా వేరంగా వచ్చాము నిన్నటితో కంపేర్ చేసి. క్లీన్ చేసి చాలా రోజులు అయింది. సో అందుకోసమే క్లీనింగ్ అయితే చేస్తున్నాము. క్లీనింగ్ వర్క్ అయితే అవుతుంది. ఆటో ఛార్జింగ్ అయితే ఫుల్గానే ఉంది. మనం ఛార్జింగ్ పెట్టాల్సిన పని ఏం లేదు. సో ఈరోజు మా ఫ్రెండ్కే వాళ్ళకి లోడ్ అయితే ఇవ్వాలి. అంటే ఆల్రెడీ మెటీరియల్ పంపించాము. బట్ కొద్దిగా మెటీరియల్ సరిపోలేదంట. షార్టేజ్ వచ్చింది. ఐ మీన్ అక్కడ వర్క్ అయితే ఎక్స్ట్రా జరిగింది. అందుకోసం మనకి మెటీరియల్ షార్టేజ్ రావడంతో పంపించమని చెప్పి అడిగాడు. అండ్ పార్కింగ్ టైల్స్ కూడా సరిపోలేదంట. సో వాటిని ఈరోజు మనం మార్నింగ్ పంపించాలి. ఈ కార్నర్స్లలో మనకి ఎక్కువ డస్ట్ అయితే బాగా ఫామ్ అవుతుంది ఎప్పుడు కూడాను. మనం వీక్లీ ఆ 10 డేస్కి ఒకసారి మనం క్లీన్ చేసుకోవాలి. సో నిన్న చంద్రని నేను రాలేదు. ఏదో పూజ ఉందని చెప్పి సెలవు పెట్టారనమాట. నేను లోడింగ్ మనమే చేసుకున్నాం బాత్రూమ్కి. ముగ్గురు పూజ ఒకరోజేనా? ముగ్గురిది ఒకేసారి అయిపోయిందా? శబరిమల ఎప్పుడైతే మరి మీ వాళ్ళు శబరిమల ఎప్పుడు వెళ్తారు? కొండ దగ్గరలోనా? ఓకే. 41 డేసా? 41 రోజులే. సో ఈ క్లీనింగ్ వర్క్ అయిన తర్వాత మనం లోడింగ్కి అయితే వెళ్ళిపోదాం. ఐ మీన్ లోడింగ్కి అయితే పంపించాలి వెహికల్. సో మనం కూడా ప్రజెంట్ ఇప్పుడు అన్సీజన్ ఉంది కాబట్టి బిజినెస్ డౌన్గా ఉంది. అందువల్ల మనం ఖాళీ ఫుల్ ఖాళీ అనమాట. వీడియో ఎడిటింగ్ చేసుకొని రికార్డ్ చేసుకోవడం ఇలాంటివి మనవి యూట్యూబ్ వరకే బాగా రన్ అవుతూ ఉంటుంది ఇప్పుడు. సో ప్రెజెంట్ చంద్రని అయితే బొంతు వెళ్తాను అనమాట లోడింగ్కి. చెప్పాను కదా మా ఫ్రెండ్కి టైల్స్ కావాలని చెప్పి షార్టేజ్ వచ్చాయని చెప్పి. సో ఆ షార్టేజ్ టైల్స్ ఇవ్వడానికి అని చెప్పి లోడింగ్ కోసం అని వెళ్తాను. లోడ్ చేసుకుని మళ్ళీ అక్కడికి వస్తాడు. ఇక్కడ నుంచి మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు వెళ్ళాలి, చవితిపేట. సో ఇక్కడ నుంచి మనది వేరే బ్రాంచ్ ఉంది కదా బొంతు జంక్షన్. ఆ బొంతు జంక్షన్లో మనకి మేజర్ కూడా అయితే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి లోడింగ్ చేసుకొని రావాలన్నమాట. కొద్దిగా చిన్న మెటీరియల్ అయితే అదర్ మెటీరియల్స్ ఉన్నాయి దానికి. సో అవి ఇవి మొత్తం పట్టుకొని వస్తారు ఈ వెహికల్లో. ఈలోగా మనం దేవుడి పటాలు అయితే ప్యాక్ చేసి రెడీగా ఉంచేద్దాం. సిస్టమ్ అయితే ఎడిటింగ్ చేసిన తర్వాత ఊరికే గ్రీన్ స్క్రీన్ ఇష్యూ బాగా వస్తుంది. ఎందుకో అర్థం కావడం లేదు. ఈ పీసీ ఎప్పటిదైతే కాదు, దగ్గర 2019 అనమాట. 2019లో తీసుకున్నాం రైస్ మిల్ మనం రన్ చేసినప్పుడు. రైస్ మిల్ రన్ చేసినప్పుడు అయితే ఈ పీసీ తీసుకున్నాము. రఫ్లీ అరౌండ్ 7 years అవుతుంది. సో ఇప్పటికి మనకి ఏదైనా రిపేర్ వచ్చిందని అంటే ఒక మనకి మదర్ బోర్డే రిపేర్ అయింది. కరెక్ట్ మదర్ బోర్డ్ కాలిపోయింది. ఎందుకంటే ఇది i3 7th జనరేషన్ ప్రాసెసర్. ఇది మనం చేసే వర్క్స్ మాత్రం i9 ఉండాలి, i9 ప్రాసెసర్ ఉండాలి. ఈ ప్రీమియర్ ప్రో, పిఎస్, సో ఇట్లాంటివి చేస్తున్నాం వర్క్స్ అయితే మాత్రం. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇలాంటి సాఫ్ట్వేర్స్ యూజ్ చేసినప్పుడు i3 జనరేషన్ ఎలా కాస్తుంది మీరే చెప్పండి. మినిమం మనం చేసే వర్క్కి i5 అయితే ఉండాలి. టైం చూసి మంచి ల్యాప్టాప్ అయితే తీసుకున్నాం. కాల్ చేస్తాను చెప్పని. ఓకే. వెహికల్ అయితే బొంత నుంచి వచ్చింది లోడ్ చేసుకొని. సో అందులో మెటీరియల్ అయితే ప్రెజెంట్ ఉంది. అండ్ దేవుడి పట్టాలు అన్నీ మొత్తం ప్యాకింగ్ అన్నీ అయిపోయినాయి. 2x2 ప్యాకింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఆరెంజ్లు కూడా ప్యాకింగ్ అయిపోయింది. సో లోడింగ్ అయింది, చూపిస్తాను. సో టైం దగ్గర దగ్గర 12 o'clock అయింది. 12 o'clock అవుతుంది. వెహికల్ అయితే కండిషన్ చాలా బాగాలేదు. ఇది వాషింగ్ అయితే చేయించాలి. మొత్తం 2x2 బొమ్మ అయితే మొత్తం ప్యాకింగ్ అయిపోయింది. ఆరెంజ్ బొమ్మలు ఇవి. సో పార్కింగ్ టైల్స్ కొద్దిగా బండి వచ్చిన తర్వాత కొద్దిగా ఖాళీ సమయం దొరికితే వాషింగ్ అయితే చేయించాలి. వెహికల్ అయితే మొత్తం 3 రోజులు తుఫాన్ కదా, తుఫాన్ కారణంగా బండి మామూలుగా అయితే అవ్వలేదు. మొత్తం వరస్ట్ అయిపోయింది. కొద్దిగా ఖాళీ దొరికినట్లయితే క్లీన్ చేద్దాం. పార్కింగ్ టైల్స్ సైడ్ పెట్టి కట్టిది మంచి. మన బొంతు జంక్షన్లో బ్రాంచ్ ఉంది కదా, ఆ బ్రాంచ్ దగ్గరలోన శివాలయ మండపం కడుతున్నారంట. సిమెంట్ అయితే మనం ఇవ్వడం జరిగింది.
ఆ షాప్కి ఫోన్పే చేసేద్దాం. సో పేమెంట్ అయితే అయిపోయింది. సో పేమెంట్ చేస్తాం 1600. సో ఇది సిమెంట్. సో ఆటో వాషింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. వాషింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్గా. చమక్ చమక్లాడుతుంది. వాషింగ్ అయిన తర్వాత లుక్ అయితే మాత్రం మామూలు లేదు. సో దీనికి కూడా పెయింట్ వేయాలా, ఈ బాడీకి కూడాను. బట్ మనకు టైం దొరకపోవడం వల్ల దీనికి పెయింటింగ్ అయితే మనం వేపియలేదు. చంద్రని మన ఆటోని నీట్ అండ్ క్లీన్గా చేపించి తెచ్చాడు అనమాట. ఆటో వాష్ చేసి అరౌండ్ ఒక 1 వీక్ to 10 days అయితే అవుతుంది. సో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ అనమాట ఆటోని వాష్ చేసాం. వర్షాలు బాగా పడి మళ్ళీ ఎంత వాష్ చేసినా సరే బురద బురద అయిపోవడం, బురద బురద అయిపోతుంది మళ్ళీ. సో ఇంతటితో వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్.